రీసెంట్గా కాంట్రవర్సీ అవుతున్న ఈ వీడియో క్లిప్ మీరు చూసే ఉంటారు. Watch your parents have sex every day for the rest of your life. क्या हो गया रणवीर भाई को? अपने अपने पकड़ लीजिए तुरंत. Or would you join in once and stop it forever? మనోడు ఈ వీడియో క్లిప్లో ఏమంటాడంటే, మీరు జీవితాంతం మీ అమ్మా నాన్న సెక్స్ చేసుకుంటే చూస్తారా, లేదా మీరు ఒకసారి వాళ్ళతో పార్టిసిపేట్ చేసి దాన్ని ఆపేస్తారా అక్కడితో అని క్వశ్చన్ అనేది ఒక ఇండియా గాట్ లేటెంట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ షోలో అడుగుతాడనమాట. ఇప్పుడు ఇది బాగా కాంట్రవర్సీ అయింది. అసలు ఎవరు ఈ రణ్వీర్ అల్హాబడ్, అసలు ఎందుకు ఈ రణ్వీర్ ఎవరు, ఈ కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అసలు రణ్వీర్ అనే వ్యక్తి ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక మోస్ట్ పాపులర్ యూట్యూబర్ ఇన్ ది ఇండియా. ఎందుకంటే మనం కల్లో కూడా ఊహించిన వాళ్ళతో మనోడు టీ తాగుతూ ఇంటర్వ్యూ చేయగలడు, లైక్ సీఎంస్, హీరోయిన్స్, లైక్ చాలా పాపులారిటీ ఉన్న వాళ్ళతో కూడా. కానీ మనోడు ఈ కాంట్రవర్సీలోకి ఎలా వచ్చాడంటే, ఇండియా గాట్ లేటెడ్ అనే ఒక షో ఉన్నది, అది యూట్యూబ్లో డార్క్ హ్యూమర్ కామెడీ జనరేట్ చేస్తుంది. ఫస్ట్ ఈ కాంట్రవర్సీ ఏంటి, అసలు ఈ డార్క్ హ్యూమర్ కామెడీ అంటే ఏంటి మాకు తెలియదు అనుకున్న వాళ్ళకి ఫస్ట్ డార్క్ హ్యూమర్ కామెడీ అంటే ఏంటి ఒక చిన్న వీడియో క్లిప్లా చెప్పేస్తాను. డార్క్ హ్యూమర్ కామెడీ అంటే ఏం లేదు, మొత్తం తప్పు భూతద్దంలో చూడటం. వాళ్ళ అన్న చెల్లెలైనా, అక్క చెల్లెలైనా, అమ్మ కొడుకులైనా వాళ్ళ మీద లేనిపోయిన భూతద్దాలతో చూసి తప్పర్థాలు వెతకడం డార్క్ హ్యూమర్ కామెడీ. మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. సపోజ్ మీకు ఇంకా అర్థం కాలేదంటే కే హనుమంతు డార్క్ హ్యూమర్ కామెడీ వీడియో అని మీరు ఒకసారి యూట్యూబ్లో నొక్కండి, ఇది మన తెలుగులోనే ఉంటుంది. రీసెంట్గా ఇతను డార్క్ హ్యూమర్ కామెడీ తీయటం వల్ల అతని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. మీకు ఇప్పటికే అర్థం అయిపోయి ఉంటుంది, డార్క్ హ్యూమర్ కామెడీ అంటే ఒక పచ్చి బూతు. ఇప్పుడు దాన్ని బాగా పాపులారిటీ చేస్తున్నారు, మన యూట్యూబ్లో కూడా బాగా పాపులర్ అవుతుంది. తెలుగులో కూడా ఇంకా కొన్ని ఛానల్ ఇంకా డార్క్ హ్యూమర్ కామెడీ వీడియోలు చేస్తున్నాయి. సో డార్క్ హ్యూమర్ అంటే మీకు ఇప్పుడు ఒక ఉదాహరణ అయితే జనరేట్ అయి ఉంటుంది కదా. సేమ్ ఇలాంటి షోకి మనోడిని గెస్ట్గా వెళ్ళారనమాట, ఇండియా గాట్ లేటెంట్ షో. ఇండియా గాట్ లేటెంట్ షో అనేది చాలా పాపులర్ హిందీలో. అక్కడ మీరు వ్యూస్ కూడా చూసుకోవచ్చు, చాలా ఎక్కువగా జనరేట్ అవుతాయి. అండ్ ఈ షోకి కొన్ని ప్రముఖులు కూడా అటెండ్ అవుతారు, లైక్ రణ్వీర్ కూడా ఈ షోకి రీసెంట్గా అటెండ్ అయ్యారు. ఈ షో పూర్తిగా యూట్యూబ్లోనే వీడియో రికార్డ్ చేసి పెడతారు. ఇక్కడికి ఓన్లీ పాపులర్ యూట్యూబర్స్ వస్తారు. ఇక్కడికి వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా జనాలు వచ్చి ఈ డార్క్ హ్యూమర్ కామెడీ షోని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఒక పార్టిసిపెంట్ కేరళ నుంచి వచ్చిందనమాట, ఆమెతో రణ్వీర్ ఈ మాట అంటాడు. మన తెలుగు ఆడియన్స్ కూడా ఫుల్గా మ్యాటర్ అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. అతను ఈ వీడియోలో ఏమంటాడంటే, మీ అమ్మ నాన్న సెక్స్ చేసుకుంటుంటే నువ్వు ఆ సెక్స్ని లైఫ్ లాంగ్ చూడాలి, లేదా సెకండ్ ఆప్షన్ మీరు వెళ్ళి వాళ్ళతో ఒకసారి అది పార్టిసిపేట్ చేసి మీరు దాన్ని అక్కడితో ఆపేయాలి అనే సెకండ్ ఆప్షన్. ఈ రెండింటిలో ఒక చూస్ చేసుకోమని రణ్వీర్ ఒక అమ్మాయికి ఇస్తాడు ఈ డేర్. అంటే ఇది ఒక క్వశ్చన్ టైప్ అనమాట. అసలు అలా ఎలా అడిగాడు, అసలు ఎలా అడగలేడు మనకైతే అర్థం కాదు. ఈ క్వశ్చన్ నేను తెలుగులో మీకు అర్థం కావాలని చెప్తున్నాను. మనం ఆవులోను మొక్కల్లోనూ కూడా అమ్మను ఎదుర్కొంటాం, అలాంటిది ఎలా చెప్పాడు మనోడు. పైగా ఓన్లీ ఆస్ట్రాలజీ గురించి, ఇంకా పెద్ద పెద్ద మోటివేషన్ల గురించి తన పోడ్కాస్ట్లు చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకా బాధ కలిగించే విషయం ఏంటో తెలుసా, ఆ క్వశ్చన్ అడిగితే అక్కడున్న కంటెస్టెంట్స్తో సహా కింద స్టేజ్ దగ్గర ఉన్న ప్రజలు కూడా అందరు నవ్వుతారు. ఇక్కడ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఇది మనోడు ఇంటెన్షన్గా అన్నాడో లేదో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఒక ఇంగ్లీష్ ఛానల్లో ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అయింది, సేమ్ క్వశ్చన్. అక్కడ క్లిప్ కూడా పెడతాను చూడండి. Would you rather watch your mum and dad have sex every night? కాంట్రవర్సీ నైట్కి నైటే బాగా పాపులారిటీ అయిపోయింది. ఓల్డ్ ఇంటర్నెట్లోనే అందరూ షేర్ చేయడం వల్ల కానీ ఏదైనా కానీ ఇప్పుడు బాగా హేట్రేడ్ అయితే రణ్వీర్కి బాగా హేట్రేడ్ అయితే వస్తుంది. సో రణ్వీర్ కూడా అపాలజీ చెప్పాడు. దీనికి అపాలజీ చెప్తే ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. It wasn't just inappropriate, it wasn't even funny. Comedy is not my forte. I'm just here to say so. పోలీసులు కూడా ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యారు. అరెస్ట్ వారెంట్ అయితే ఇష్యూ చేశారు మనోడి మీద, రణ్వీర్ మీద. అండ్ అలాగే ఆ సెట్స్కి కూడా వెళ్ళి ఆ షోని మూవీటాక్ అయితే ట్రై చేస్తున్నారు. దీంట్లో హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ వీడియో క్లిప్ని తీసేయాలి, ఇతని మీద పర్సనల్గా కేసులు కూడా పెట్టాలని చూస్తున్నారు. రణ్వీర్కి ఇదేం కొత్త కాదు, మనోడు ఇట్లాంటి చాలా కాంట్రవర్సీలు ఇటువరకు ఆల్రెడీ ఇరుక్కునే ఉన్నాడు. సో ఇది కొత్త కాంట్రవర్సీ అంతే. చూద్దాం మనోడుకున్న ఇన్ఫ్లుయెన్స్తో దీంట్లోంచి బయటకు వచ్చేస్తాడా, లేదా లోపల ఉండిపోతాడా? మీరేమనుకుంటున్నారు రణ్వీర్ ఇష్యూ మీద? నా ఉద్దేశంలో ప్రతిదానికి ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది, కానీ దాన్ని క్రాస్ చేసి వెళ్తేనే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయగలుగుతాం. మనం ఇప్పటికైనా తెలుసుకోవాలి ఎవరితో ఏ విషయం ఎక్కడ దాకా మాట్లాడాలి అనేది. రణ్వీర్ యొక్క పోడ్కాస్ట్లు కానీ, అతని యొక్క ఫుల్ వీడియోస్ కానీ అందరినీ మోటివేట్ చేసేలాగుంటే, అది కూడా బిలో 30 ఏజ్లోనే. అతను ఇలాంటి మాటలు అంటే అతని ఫాలోవర్స్ ఒకవేళ ఫాలో అయ్యి ఎలాంటివి చేస్తే రేపు పొద్దున చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే మనం చాలా యూట్యూబర్స్ని చూస్తున్నాం, వాళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి వాళ్ళ యూట్యూబ్ ఫ్యామిలీలో ఉన్న ఆడియన్స్ ఎలా మోసం చేస్తున్నారు అనేది. తెలుగులో కూడా చాలా ప్రజలు మోసపోతున్నారు. బెట్టింగ్ యాప్స్ పేరుతో మన ఆడియన్స్ని కూడా దోచుకుంటున్నారు, తెలుగు యూట్యూబర్తో సహా.
నాకు తెలిసినంతవరకు రణవీర్ అంత చెడ్డవాడేం కాదు. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.